కూటమి ప్రభుత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనను కంపేర్ చేస్తూ ఒక్కొక్క అంశానికి సంబంధించి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ లా అండ్ ఆర్డర్. కూటమి నేతలు పదే పదే ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని చెప్పి. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి వ్యాపారము, డ్రగ్స్ వ్యాపారము, మహిళల మీద అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, ఇంకా చాలా చాలా ఇష్యూస్ చేశారు. ఈ 1 year పాలనలో లా అండ్ ఆర్డర్ మెరుగుపడిందా గత 5 ఏళ్లతో కంపేర్ చేస్తే? ఎస్ అండి. ఒక చిన్న కథతో మొదలు పెడతా. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు అనమాట. ఆ స్నేహితుడు రాజమండ్రి మెయిన్ బస్ స్టాండ్లో రాత్రి 3:30 గంటలకి వాళ్ళ ఫ్యామిలీతోటి దిగారు. ఇది నేను జరిగిన వాస్తవాన్ని యథార్థాన్ని చెప్తున్నా, అందరికీ తెలిసిన విషయం. దీని 3:30 గంటలకి 3:30 AM బస్సు దిగారు. దిగగానే వాళ్ళు బయటికి ఆటో కోసం వస్తే అక్కడ కొంతమంది యువకులు అంటే తప్పతాగి తూలినట్టు, అంటే డ్రగ్స్తో తూగినట్టు వచ్చి 4 యువకులు వచ్చి, ఈయన వీళ్ళ భార్య, ఒక కూతురు, 2 కొడుకులు, 3 పిల్లలతో వెళ్తున్నాడు. చిన్న పిల్లలు అనమాట. భార్య కూతురు ఎవరైనా ప్రాణాన్నైనా అనిపించేసాము. వాళ్ళు వచ్చి ఒకటే అడిగారు, బ్లేడ్ లాంటివి పట్టుకుని ఇస్తారా లేదా అంటే తాళులతో బంగారాలతో ఒలిసి ఇవ్వడం జరిగింది. ఇది రాజమండ్రిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు. వైజాగ్ దాకా ఈ ప్రాబ్లం ఉండేది, విజయవాడ దాకా ఈ ప్రాబ్లం ఉండేది. దాన్ని ఏమంటారంటే బ్లేడ్ బ్యాచ్. లాస్ట్ ఎన్నికల్లో రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఇది ప్రధాన అంశం అయింది కూడా. ఈ డ్రగ్స్ అనేవి ఇవి అనేవి డ్రగ్స్ వ్యాపారం కూడా, డ్రగ్స్ అనేవి, గంజాయి అనేది స్కూల్ పిల్లలకి వెళ్ళింది. పిల్లలు తల్లిదండ్రులు బాధలు అనిపించేవారనమాట, పిల్లలు ఎక్కడ పాడైపోతారని. ఇది ఒక ప్రధాన అంశమైంది. ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడో అమెరికాలో దొరికాయి, అక్కడ దొరికాయి అనేది లోకల్లో విలేజ్లో దొరికే పరిస్థితి అయితే వచ్చింది. ఇది అందరూ అంగీకరించవలసిన విషయం. తర్వాత తర్వాత బ్లేడ్ బ్యాచ్, ఈ డ్రగ్స్ అనేవి ఇవి శాంతి భద్రతలకు చాలా ప్రధానమైన విఘాతం కలిగించింది. ఇప్పుడు అది అంతకుముందు పాలనలో ఉండేది. ఇది యథార్థమైన విషయం అండి, ఇది అందరూ చెప్తారు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత వీటిని ఎలా తగ్గిస్తుందంటే, బ్లేడ్ బ్యాచ్లు శాంతి భద్రతల విషయంలో నేను ఎవరిని పొగడ్డం లేదు ఇక్కడ. ఇప్పుడు హైదరాబాదులో శాంతి భద్రతలను పునరుద్ధరించింది 2 సీఎంలు అండి. అందులో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిని కూడా చెప్తున్నా. ఈ హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింది శాంతి భద్రతలు అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. వీళ్ళ విషయంలో కోయిన్సిడెన్స్ ఉంటుంది. హైదరాబాద్లో అద్భుతమైన శాంతి, ఒకప్పుడు మత కలహాలు జరిగేవి. ఈ 2 మత కలహాలను కూడా ఆపగలిగారు శాంతి భద్రతలు. అదే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు శాంతి భద్రతలు అంటే కట్టుదిడ్డంగా అమలు చేసే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు శాంతి భద్రతలు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఏది డ్రగ్స్ విషయంలో, బ్లేడ్ బ్యాచ్ల విషయం అనేది ప్రధానమైన అంశం ఇప్పుడు కాదు, తగ్గిపోయింది, చాలా తగ్గిందని చెప్తాను. డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపడం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్స్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆకే రవికృష్ణ గారని ఇలా అని కొంతమంది చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు, ఉమెన్ ఆఫీసర్స్. వాళ్ళు ఏంటంటే చాలా జెన్యూన్ ఆఫీసర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ ఆఫీసర్స్ని అక్కడ నియమించడం వల్ల ఈరోజు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల పొలిటికల్ ప్రెజర్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, అవినీతికి సంబంధించిన విషయంలో మీ అంతటికి మీరు స్వేచ్ఛ డిసిషన్, పోలీస్ ఆఫీసర్స్ మీద ప్రెజర్ చూడండి, మీరు శాంతి భద్రతల కోసం ఎంతవరకైనా వెళ్ళండి, మీ చట్ట పరిధిలో మేము ప్రెజర్ తీసుకురామని చెప్తారు. అది ప్రధానమండి. ఒక శాంతి భద్రతల సమస్య విషయం మెరుగుపడాలంటే రాజకీయ నాయకులు చేయలేరు. ఆ రాజకీయ నాయకులు కింద ఉన్న కార్యనిర్వాహక వర్గానికి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ పోలీసు వాళ్ళకి ఎంత స్వేచ్ఛనిచ్చారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఈరోజు జరుగుతుంది. నేను నిష్పక్షపాతంగా చెప్తున్నాను ఈ విషయంలో. సో శాంతి భద్రతలే అభివృద్ధికి పునాది. శాంతి భద్రతలు లేకుండా, ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి భద్రతలు లేకుండా, రాజకీయ స్థిరత్వం లేకుండా అభివృద్ధి ఎక్కడుంది? పెట్టుబడి ఎవరు పెడతారు? సో అక్కడ అభివృద్ధి, పోలవరానికి, అమరావతికి, ఇవన్నిటికీ పెట్టుబడులు పెట్టి, ఐటీలకి పెట్టుబడులు పెట్టాలంటే శాంతి భద్రతలు. కాబట్టి శాంతి భద్రతలు లేకపోతే సంపద కాదు కదా, సంపద సృష్టి కాదు కదా, ఏది ఉండదు. ఈ విషయం ప్రధానంగా తెలిసిన విషయం కూటమి నేతలు. సో శాంతి భద్రతలు చాలా మెరుగుపడినాయి. ఇంకా వచ్చే సంవత్సరాల్లో అద్భుతమైన శాంతి భద్రతలు చూసి అభివృద్ధికి పునాది అవుతుంది.